రాధా ప్లీజ్ నా మాట విను, నేను వెళ్ళాలి. మీరు ఒక ప్లీజ్ చెప్తే నేను 2 సార్లు చెప్తాను. ఈ విషయాన్ని వదిలేసి పెళ్లి చూడండి. అసలు ఇంత ఘనంగా పెళ్లి జరుగుతుంటే మీరు ఎలా వెళ్తానంటున్నారో నాకు అర్థం కావట్లేదు. చెప్పు. ఫేక్ నంబరా? అట్లీస్ట్ అది ఏ టౌన్ నుంచి వచ్చిందో ట్రేస్ చేయండి. ఓకే. చెప్పు. ఏంటి చెప్పేది? పాప పరిస్థితి ఏం బాలేదు. వాళ్ళ నాన్న ఇంకా రాలేదు. రాయ్, వాడు తప్పనిసరిగా వస్తాడు గాని నువ్వు మాత్రం జాగ్రత్త. వాడికి మాత్రం నువ్వు కనపడకూడదు. ఆ డాక్టర్ రావడం లేట్ అయితే పాప చనిపోతుంది. అప్పుడు మనం ఏం చేయలేము. చేయాల్సింది నువ్వు నేను కాదు. వాడు వచ్చే వరకు పాపకి ఏం జరగకుండా చూసుకో. నేను చెయ్యాల్సిందంతా చేశాను. ఇక చేయాల్సింది వాడే. అతను ఎక్కడా? ఎక్కడున్నా వస్తాడు. వచ్చే వరకు నేను ఎదురు చూడగలను గానీ పాప ఆరోగ్యం ఎదురు చూడలేదు. డోంట్ వరీ. వాడు ఎన్నో ఆపరేషన్లు చేసి ఎంతో మందికి ప్రాణం పోసి పుణ్యం కట్టుకున్నాడు. పాపకేం కాదు. ఈ జాగ్రత్తలో నువ్వు ఉండు. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనబడదు. నేను కనబడే ఛాన్సే లేదు. కానీ వాడు వస్తాడా రాడా అన్నదే టెన్షన్గా ఉంది. డాక్టర్, మనం ఎప్పుడు టెన్షన్ పడకూడదు. ఎదుటి వాళ్ళని టెన్షన్ పెట్టాలి. హారిక, ఊరుకోమ్మా, ఊరుకో తల్లి. నేను మీకు ఎప్పుడు మొక్కినా నా కాపురం బాగుండాలని కోరుకునేదాన్ని. నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష వేశావు. దీనికన్నా ఆ ఘోరం చూడకముందే నా గుండె ఆగిపోయేలా చేస్తుంటే నాకు ఈ నరకం నుంచి విముక్తి కలుగుండేది. భార్య భర్తలంటే ఇద్దరు కారు, ఒక్కరే అంటారు. అలాంటప్పుడు ఆయన చేసిన తప్పులో నాకు బాగా ఉంది. చెప్పు తండ్రి, నేనేం తప్పు చేశాను? ఎందుకు ఆయన ఇంకో అమ్మాయికి భర్త అయ్యారు? చెప్పు తండ్రి, చెప్పు. నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా. మీ ఆయన్ని గుడ్డిగా నమ్మావంతే. భర్త తప్పు చేసినప్పుడల్లా ఆ తప్పులో భార్యకి బాగా ఉంటుందనుకోవడం నీ భ్రమ. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మా ఆయన మా పాప అంటూ బతికావు. అందులో నీ తప్పేమీ లేదు. నువ్వు బాధపడకమ్మా. ఆయన ఎందుకు ఇలా చేశారో నాకు అర్థం కావడం లేదు. నాతో పాటు ఇంకో అమ్మాయి బ్రతుకుని నాశనం చేశారు. ఆ అమ్మాయి తన పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని అమాయకంగా పూజలు చేస్తుంది. నా చేతులతో నేను తన నుదుట బొట్టు పెట్టి దీర్ఘ సుమగలి బావా అని దీవించాను. హారిక, ఇప్పటికైనా నా మాట విను. అక్కడికి వెళ్దాం పదా. ఈ విషయాన్ని నలుగురిలో పెట్టి మీ ఆయన పరువు తీద్దాం. నా కాపురమే కూలిపోయాక ఆయన పరువు తీస్తే మాత్రం నాకేం వస్తుంది పిన్ని? అన్నిటికీ మించి ఇలాంటి పనుల కోసం పాపని దాని ఆరోగ్యాన్ని అడ్డు పెట్టుకున్నారు. ఆయన సంతోషం కోసం ఆ పసిదాన్ని తల్లికి దూరం చేశారు. ఇప్పుడు అది ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. పదమ్మా, నువ్వే అక్కర్లేదనుకున్నప్పుడు ఈ పాప మాత్రం ఎందుకు? పెళ్లి పాపనైనా తెచ్చుకున్నాం. పదమ్మా, ఊరుకో ఊరుకో నా తల్లి. ఊరుకోమ్మా.
అనయ్య ఫోటోలు తీస్తున్నారు కదా, కొంచెం నవ్వచ్చు కదా. నవ్వు. వదినకు చెప్పినా నవ్వుదులే. ఏమండి, పెళ్ళయ్యాక అందరితో కలిసి ఫోటో దిగాలండి. మళ్ళీ ఇంతమందిని ఎప్పుడు కలుస్తామో ఏమో. ఏంటండి ఏం మాట్లాడరు? ఏమైందండి? ఆ కళ్ళలో నీళ్ళేంటి? రాధా, అది ఇక్కడొద్దు, ఇలా రండి. నేను తప్పు చేశానండి, చాలా పెద్ద తప్పు చేశాను. అన్నయ్య పెళ్లి జరుగుతుందనే సంతోషంలో నీ మనసుని గుర్తించలేకపోయాను. కళ్ళు తుడుచుకో. చూసారా, నా కళ్ళలో నీళ్లు చూసి క్షణం కాలేదు, అప్పుడే బాధపడుతున్నారు. కానీ నేనేమో నేను చెప్తున్నా వినిపించుకోలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు రాదా? నన్ను చెప్పనివ్వండి. నా ముందు ఎవరు బాధపడినా నేను తట్టుకోలేదు. అలాంటిది మీరు బాధపడితే నా మనసు ఎంత క్షోభించి ఉంటుందో అర్థం చేసుకోండి. అసలు మీరు ఎక్కడికి వెళ్ళాలండి? అంత బాధపడుతున్నారంటే అది ముఖ్యమైన పనే అయి ఉంటుంది. రాధా, మా ఫ్రెండ్ కూతురు మిస్ అయిందని చెప్పానుగా. ఆ అమ్మాయి ఆచూకీ తెలిసింది, కానీ పాప పరిస్థితి ఘోరంగా ఉంది. నేను మాత్రం అమ్మాయిని కాపాడగలను, అందుకే వెళ్ళాలని చెప్పాను. ఏంటండి మీరు? నేనంటే పిచ్చిదాన్ని. మీరు వెళ్తానంటే ఏదో సరదాకి చెప్తున్నారు అనుకున్నాను. మీరైనా పరిస్థితి ఇదని చెప్పాలి కదా. ఎవరో పాప ఒక్క రాత్రి మన ఇంట్లో ఉండి వెళ్ళిపోతేనే నేను తట్టుకోలేకపోయాను. కానీ మీ స్నేహితుడి పాపకి అంత సీరియస్ గా ఉంటే నేను ఆగిపోమనగానే ఎలా ఆగిపోయారు? తిట్టి మరీ వెళ్ళిపోవాల్సింది. పోనీ నన్ను తిట్టలేకపోయినా కనీసం పరిస్థితి ఇదని చెప్పుంటే నేనే పంపించుండేదాన్ని కదండి. ఒకప్పుడు ఇలాగే ఎవరికో ట్రీట్మెంట్ అని చెప్తే భర్తను పంపించి నువ్వు చాలా కోల్పోయావు కదా. మళ్ళీ పంపిస్తావో లేదో అని చెప్పలేదు. ఏంటండి మీరు? అసలు మిమ్మల్ని నేను ఇష్టపడిందే ఒక ప్రాణం కాపాడే డాక్టర్ అని. అలాంటిది వేరే వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో ఉంటే మా ఆయన నా పక్కనే ఉండాలని ఎలా అనుకుంటానండి? అలా అవతల ప్రాణాలు పోతున్నా మీరు నాతోనే ఉంటే మనం మాత్రం సంతోషంగా ఎలా ఉంటామండి? అంతెందుకు, నా పక్కనే ఉండడం వల్ల మీ కంట్లో నీళ్ళు వస్తాయని తెలిస్తే మీరు సంతోషంగా ఉండడం కోసం జీవితాంతం మీకు దూరంగానే బతుకుతానండి. క్షణం కూడా భర్తని విడిచి ఉండలేని పిచ్చిది జీవితాంతం ఆయనకి దూరంగా ఎలా ఉంటుందని అనుకోకండి. ఎక్కడున్నా మీరు సంతోషంగా ఉన్నారనే చిన్న ఆశ నన్ను బతికిచ్చేస్తుందండి. ఇప్పుడంటే మీకు చాలా రోజులు దూరంగా ఉన్నాను కాబట్టి మీతోనే ప్రతి క్షణం గడపాలనుకున్నాను, కానీ మిమ్మల్ని ఎప్పుడూ నా కొంగును ముడేసుకోవాలనుకోలేదండి. వెళ్ళండి. నేనేం బాధపడుతూ మిమ్మల్ని పంపించడం లేదు. వెళ్ళండి. మీ చేతులతో వైద్యం చేస్తే ఆ పాపకు నయం అయిపోతుంది. త్వరగా వెళ్ళండి. వైద్యం చేయడం అయిపోగానే వచ్చేయండి. పెళ్లి గురించి ఏం కంగారు పడకండి. మీరు లేని విషయం కూడా తెలియకుండా అన్నీ నేనే చూసుకుంటాను. వెళ్ళండి. థ్యాంక్ యూ రాధా, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను. ప్రేమంటే తీసుకోవడమే కాదు, ఇవ్వడం అని ఏది అడగకముందే అన్నీ ఇచ్చి మీరు రుజువు చేశారు. మీ సంతోషం కోసం నేనేవైనా చేస్తానండి. పరిస్థితి చేయి దాటకపోతే వాడు డైరెక్ట్గా నన్ను పాప దగ్గరికి రమ్మన్నాడు. వెళ్ళటం లేట్ అయ్యే కొద్దీ పాపకు డేంజర్. పాపను తిరిగి తీసుకురావడం లేట్ అయ్యే కొద్దీ హారికకు టెన్షన్.
కిషోర్ వెళ్ళినా రాధ హ్యాపీగానే ఉందంటే కిషోర్ ఏదో బలమైన రీజన్ చెప్పే వెళ్ళుంటాడు. అతన్ని ఫాలో అయి ఉంటే అసలు విషయం తెలిసేది. దేవుడి ముందు ఎంతసేపు ఏడిస్తే మాత్రం ప్రయోజనమే ఉందమ్మా. నీ మీదే ఆయనకు జాలుంటే ఒక్కగానొక్క కూతురికి అలాంటి జబ్బు ఇవ్వడు. పోనీలే అలాంటి పాపనిచ్చినా కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే భర్తనైనా ఇచ్చాడా అనే సంతోషం నీకు లేకుండా చేశాడు. ఇంకా ఎందుకమ్మా నువ్వు ఏడవడం? జరిగిందేదో జరిగింది. పదమ్మా ఇంటికెళ్దాం. నేను రాలేను పిన్ని. ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తావమ్మా? అయినా చేయకూడని పని చేసిన నీ మొగుడు ఇంటికి రావడానికి సిగ్గుపడాలి గాని ఏ తప్పు చేయను నువ్వు సిగ్గుపడ్డవేమిటమ్మా? పదమ్మా పద, మన ఇంటికి వెళ్దాం. మన ఇల్లెక్కడుంది పిన్ని? ఎప్పుడు నేను ఆయనకి పరాయిదాన్ని అయిపోయానో అప్పుడే ఆ ఇంటితో నాకు బంధం తెగిపోయింది. అక్కడ నావి అనుకున్నవి ఏమీ లేవు పిన్ని. అలా మాట్లాడకు తల్లి. ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాలి. నిన్నింత మోసం చేసిన నీ భర్తని అంతకంత అనుభవించేలాగా చెయ్యాలి. అలా చేస్తే నేను పొందేది ఏదైనా కావచ్చు, కానీ పోయింది తిరిగి రాదు కదా పిన్ని. నా బాధ నీకు అర్థం కావడం లేదు పిన్ని. నేను ఏ తప్పునైనా భరిస్తాను కానీ అక్రమ సంబంధాన్ని భరించలేను. మా నాన్న చేసిన పనికి ఆ అమ్మ ఎంత తల్లడిల్లి చనిపోయిందో నాకు తెలుసు. ఈ విషయాన్ని ఆయనతో నేను ఎన్నోసార్లు చెప్పాను. అమ్మ లాంటి పరిస్థితి నాకు వస్తే నా గుండె ఆగిపోతుందని చెప్పినా ఆయన తప్పు చేశాను. నాకు చావు కూడా రావడం లేదు పిన్ని. ఊరుకోమ్మా, నా మాట విను. నీకేం కాదు. ఊరుకోమ్మా, ఊరుకో. హారిక, అక్కడ మనం వాళ్ళిద్దరిని అలా చూసి వచ్చేసాం. ముందు ఎవరు ఎవరిని మోసం చేశారో తెలుసుకుందాం. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండాలి. నా మాట విను. పరిస్థితి ఏదైనా పరాయి ఆడిది నా భర్త చేయి పట్టుకుని ఈయన మా ఆయన అని చెప్పడాన్ని నేను జీర్ణించుకోలేను పిన్ని. తమాషా కూడా అలాంటివి నేను చూడకూడదు, వినకూడదు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను నిజంగా చూశాను. ఇక నాకెవరు లేరు పిన్ని. ఊరుకోమ్మా, ఊరుకో. రాధా, వంశీ ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. ఏం లేదు రాధా, ఊరికే అడిగాను. నాయనా మాంగళ్యం తీసుకోండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భక్తాని సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ మహోత్తః శుభోత్తః ఓంకారే సూర్యాదేవం శతమానం భవతి శతాయం. కానీ కిషోర్ గారిని కూతురు కోసం పంపించాం. అలాంటప్పుడు అక్కడ రాధ సంతోషంగా ఎలా ఉంటుంది? ఉంటుంది లేరు. కావాలంటే విను. సరస్వతి
సరస్వతి, రాధ సంతోషంగా ఉందంటే లాయర్కి నమ్మబుద్ధి కావటం లేదు. ఒకసారి రాధ సంతోషాన్ని వినిపించు. ఇప్పుడా? బస్సు వెళ్ళిపోయిన తర్వాత చెయ్యెత్తి ప్రయోజనం ఉండదు. అది ఇప్పుడు హ్యాపీగా ఉందని నాకు తెలుసు. సరిగ్గా ఇదే సమయంలో రాధ హ్యాపీగా ఉంటుందని ఎలా గెస్ చేసావు నాగరాజు? చక్కటి ప్రశ్న. ఇదేంటి లాయరు, ఏ రోజు నేను ఆస్తి గురించి తెలుసుకున్నానో అప్పటి నుంచి రాధ వేసే ప్రతి అడుగు నేను నిర్ణయించిందే. హలో హలో నాగరాజు, ఆ డాక్టర్ వచ్చాడా? నాకు తెలిసినంత వరకు వచ్చేసి ఉంటుంది. నువ్వు పని చేయి, ఇక నుంచి ఆ డాక్టర్ని నువ్వే నీ ప్లేస్కి రప్పించుకో. నువ్వు అతనితో ఫోన్ టచ్లో ఉండు. నీకు అతని ఫోన్ నెంబర్ తెలుసుగా? తెలీదు. ఒక్క నిమిషం ఆగు, పేపర్ పెన్ను తీసుకుంటాను. మీరందరూ నా దగ్గరికి ఎలా వస్తారయ్యా? అక్కడ పెన్ను పేపర్ ఎక్కడ దొరుకుతాయి? సెల్లోనే ఫీడ్ చేసుకో. సారీ, టెన్షన్లో ఆ విషయం మర్చిపోయా. నెంబర్ చెప్పు. 98492 18411 8411. హలో హలో హలో. నో. ఓ మై గాడ్, నెర మీద కాటేసింది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి. హలో. ఖర్చీఫ్ కూడా లేదు. ఏమైందా? ఏమైందా? వాడితో పాటే పాపని చెట్లు పుట్లో తిప్పుతున్నట్టున్నాడు. అసలు టెడ్డీ చాలా సెన్సిటివ్, పైగా హోమ్ సిక్. పాప వాడి చేతిలో ఎంత నరకం అనుభవిస్తుందో.